దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇక్కడ దైవ గ్రంథము నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అనే దేవుని వాక్యం ద్వారా దేవుడు కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమంది వ్యక్తులు అందరూ చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు కొంతమందితోనే ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. మరి మిగతా వారు ఏమైనారు అంటే మిగతా వారు దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. అన్యాయ అక్రమానికి, వ్యభిచారానికి, రాగోత్తనానికి, దొంగతనములకు, చెడు వ్యసనాలకు బానిసలైపోయినారు. అందులోనే ఉండిపోయినారు. అయితే ప్రియులారా, విడిచిపెట్టండి, మీరు కూడా కుడివైపు వస్తారంటాడు. పాత జీవితాన్ని విడిచిపెట్టండి, పాత జీవితాన్ని, యువత జీవితాన్ని విడిచిపెట్టండి. మిమ్మల్ని కూడా నేను కుడివైపు తీసుకొని వస్తానంటున్నాడు. ఎడవైపు ఉన్నటువంటి వ్యక్తులందరినీ కుడివైపు తీసుకొని వస్తాడు. ఎడవైపు ఎవరున్నారు? కుడివైపు ఎవరున్నారు? పరలోకానికి చేరబడి ఉన్నారు. అందుకే కుడివైపు ఉన్నటువంటి వాక్యం అంటున్నాడు. చూడండి ప్రియులారా, 34వ వాక్యంలో, అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వాదించబడిన వారులారా. ఎవరి చేత ఆశీర్వాదం అండి? తండ్రి అయిన దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుతున్నటువంటి వారు. నీ నా జీవితాలు ఆశీర్వాదించబడ్డ కోసం పిలిచినాడు దేవుడు. దేవుడు ఎందుకు పిలిచినాడు అంటే దేవుడు ఏ సంవత్సరంలో బహుగా ఆశీర్వాదించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శాపకరమైనది, దేవునికి వ్యతిరేకమైనది అంత దేవుడు తొలగించేసి దేవుడు ఆశీర్వాదించడం కోసమే దేవుడు పిలిచినాడు. ఎడవైపు ఉన్నటువంటి స్వభావాలు మన జీవితాలు ఉన్నాయి. అనగా దేవునికి దూరంగా ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు తన మాటల ద్వారా ఆకర్షించి, ఆయన తన ప్రత్యక్ష అద్భుతాలు జరిగించి ఆయన రక్షిస్తూ వచ్చినాడు. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మార్చుతూ తన సొంత రక్తంతో కడిగి తన మాటలు విని తన దగ్గర కూర్చొని తనకు ఆరాధన చేసే బిడ్డలుగా మార్చుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. అందుకే అక్కడ అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వాదించబడిన మాట. దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఆకలి దప్పులు లేని రాజ్యం, సూర్యచంద్రులు లేని రాజ్యం, నీతి కలిగిన రాజ్యం, నీతి కలిగినటువంటి దేవుడే ప్రకాశిస్తా ఉంటాడు. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటున్నాడు. నిజంగా పిల్లరా, ఇంటి గొప్ప ధన్యత ఎవరికండి? దేవుని నమ్మిన పిల్లలు. నమ్మలేదా? ఇక్కడైనా ప్రభుని నమ్ము, అంగీకరించు, విశ్వాసం ఉంచు, ప్రభు మీద ఆధారపడు. పాత జీవితాన్ని విడిచిపెట్టు. సమయం గడిచిపోతా ఉంది. సమయం అంతా సంవత్సరానికి సంవత్సరం మారిపోతా. నిజంగా నీ జీవితం మారలేదు, నిజంగా నీ బ్రతుకు మారలేదే. అందుకే ప్రభు అంటున్నాడు, ఇకనైనా నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఇకనైనా నీ బ్రతుకు పాత జీవితాన్ని విడిచిపెట్టేసి కొత్త జీవితంలో, కొత్త సంవత్సరంలో నూతనంగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి, వెలుగు చేత నింపబడి, వెలుగుకరంగా మార్చబడి, ఆనందకరంగా, సంతోషకరంగా, ఆశీర్వాదకరంగా, ఆరోగ్యకరంగా నీవు ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అట్టి కృప దేవుడు ఇష్టాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీ తల్లిదండ్రులు వచ్చారా, విడిచిపెట్టారా, బంధువులు విడిచిపెట్టారా, అన్నదమ్ములు తరసు వేసేసారా, అక్క చెల్లెలు దూషిస్తున్నారా, మీ చుట్టుపక్కల ఉన్న వారిని అవమానకరంగా మాట్లాడుతున్నారా? అయితే నా దేవుడు నేను పిలుస్తా ఉన్నాడు, రండి, లోకం పుట్టినది వరకు మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం ఉంది అంటున్నాడు. పరలోక రాజ్యం ఉంది, అది యుగయుగాలు ఉండే రాజ్యం, పరలోక రాజ్యం. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుడు కృపనిస్తా ఉన్నాడు. ఎవరికి? లోకం నుండి వేరే రక్షణ పొందిన వారికి, ప్రభు కోసం ప్రత్యేకంగా జీవించిన వారికి, చెడు వ్యసనాలను విడిచిపెట్టి దేవుని కొరకు నీతిగా బ్రతికిన వారికి, వారి కోసం ఉంచబడ్డది. అక్కడ రాయబడిన వాటిని జ్ఞాపకం చేస్తాను. 35వ వాక్యంలో, నేను ఆకలి పొందిని, మీరు నాకు భోజనం పెట్టింది. పిల్లరా, మీరు ఆకలి పొందినటువంటి వారికి ఏం చేస్తున్నారంటే ప్రభు నమ్మిన తర్వాత భోజనం పెడుతూ వచ్చినారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆకలి కలిగిన వారు ఎవరైనా కనపడి చూడలేదు. ఇది దేవుని ప్రేమ కలిగి జీవిస్తున్నారు. వాళ్ళకి తీసుకుని ఆహారం పెట్టేవారు. అంత మాత్రమే కాదండి, ఇంకా అక్కడ ఏం చేస్తున్నారు? తప్పిపోయినప్పుడు ఏం చేసినారంట? దాహం ఇచ్చినారు. నీళ్ళు తీసుకుపోయి నీళ్ళు ఇచ్చారంట, తాగండి, నీళ్ళు తాగండి. పిల్లరా, అంత మాత్రమే కాదండి, పరమేశ్వరునిగా చేర్చుకున్నారు. వీళ్ళు చేర్చుకుంటున్నారు. వీళ్ళు ప్రేమ కలిగి జీవించిన వ్యక్తులు ఎవరండి? కుడి వైపు ఉన్నటువంటి వ్యక్తులు.
పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే బిడ్డలు ఈ భూలోకంలో ఏం చేస్తున్నారే వీళ్ళంటే ఆకలి ఉంటున్నటువంటి వ్యక్తులను చూసి అక్కడ తప్పిస్తులు వెళ్ళిపోతాయి. ఆహారం పెట్టేవాళ్ళు, నీళ్లు కూడా ఇచ్చేవాళ్ళు, తాకమని చెప్పేవాళ్ళు. మన దేశం అయితే చేర్చుకుంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదండి, ఇక్కడ రాయబడినటువంటి మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 36వ వాక్యం, దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చింది. వస్త్రాలు లేకుండా దిగంబరి ఉంటే ఉన్నటువంటి వస్త్రాలు తీసుకుపోయి ఏం చేశారంట? బట్టలు ఇచ్చారు. బట్టలు దొరుకుతాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు దేవుని పిల్లలండి. అందుకే నా తండ్రి చేత ఆశీర్వాదించబడిన వాళ్ళ. దేవుని ఆశీర్వాదం ఎలా వస్తుంది? పిల్లలా, భోజనం లేని వారికి భోజనం పెడుతూ వచ్చినారు, దాహమైన వారికి నీళ్ళు ఇస్తూ వచ్చినారు, పరదేశులుగా ఉన్న వారిని చేర్చుకుంటూ వచ్చినారు. అంత మాత్రమే కాదండి, ఇక్కడ వాళ్ళు చేసిన పని ఏంటంటే దిగంబరిగా వస్త్రం లేక తిరుగుతూ ఉంటే వాళ్ళకి ఏం చేసినారంట? కలిగిన వస్త్రములే ఇచ్చారు. వీళ్ళే దేవుని చేత ఆశీర్వదించబడింది. ఇంకా అక్కడ రాయబడినటువంటి మాట, రోగి ఉంటే నన్ను చూడవచ్చు. రోగి హాస్పిటల్లో ఉన్నాడు, ఇంటి దగ్గర రోగి పడిపోయి ఉన్నాడు, ఎవరు చూసే దిక్కు లేదు. కానీ దేవుని పిల్లలు ఏం చేసినారట? వెళ్ళారట, వెళ్ళి చూసి వచ్చారట, పలకరించారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది దేవుడు, ఇదే దేవుడు కోరుతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఇటువంటి వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుతాడు. ఇటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలని దేవుడు కోరుతాడు. పాత జీవితాన్ని విడిచిపెట్టేసి ప్రేమ గుణాన్ని కలిగి ఉండి నువ్వు ఈ లోకంలో చోతులు వల్ల వెలిగించాడబడాలని దేవుడు కోరుతాడు. నిజంగా నేను దేవుడి పిల్లలు ఈ సాక్ష్యం రావాలి. ఎవరంటే రోగులు అయితే, శత్రువు సైతం రోగి అయితే వెళ్ళి చూసి వచ్చి ప్రార్థన చేస్తారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తారంటే పాస్టర్లు చెప్తారన్నా, పలానా వ్యక్తి రోగంతో ప్రార్థన చేయాలి, పలానా వ్యక్తి ఆరోగ్యంతో ప్రార్థన చేయాలి, అయ్యా యేసయ్యా సహాయం చేయాలి, దేవునికి ప్రార్థన చేస్తారు. దైవజనులకు సేవకులకు వచ్చి అలా అన్న వచ్చి ప్రార్థన చేయండి, అలా వ్యక్తి అలా రోగంతో ఇంటి దగ్గర వచ్చిన మరణ పంచంలో వచ్చిన హాస్పిటల్లో పడిన వాళ్ళు దిక్కెవరు లేరన్నా ప్రార్థన చేయండి అన్న. వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని పిల్లలు హాస్పిటల్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటారు. ఏ భేదం లేకుండా, కులం భేదం లేకుండా, రంగు భేదం లేకుండా, వస్తు భేదం లేకుండా, ప్రాంత భేదం లేకుండా, ఎటువంటి భేదం లేకుండా, డాక్టర్ భేదం లేనుకోండి, డాక్టర్ భేదం లేనుకోండి చూస్తారండి వైద్యులు. మన పరమ వైద్యులు డాక్టర్లు లేదంటే ఏపీ కూడా ఎటువంటి భేదం లేదు. అందరూ ప్రార్థన చేస్తారు, అందరూ ప్రార్థన చేస్తారు. ఎటువంటి భేదం లేదు. తన పిల్లలు కూడా ఎటువంటి భేదం లేకుండా యేసయ్య రక్తంలో కడగబడి, ఒకే రక్తంలో కడగబడి, ఒకే రక్తంలో కడగబడిన నీవు నేను మనము ఎలా ఉండాలి? భేదం లేని వ్యక్తులుగా. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మీరేం చేస్తున్నారంట? పిల్లల బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చినారు, దాహమైన వారికి దాహం తీరుస్తూ వచ్చినారు, పరదేశంలో ఉన్న వారిని చేర్చుకుంటూ వచ్చినారు. అంత మాత్రమే కాదండి, అక్కడ రాయబడినటువంటి మాట, భోజనం లేని వారికి భోజనం, ఆకలితో ఉన్నటువంటి వారికి భోజనం పెడుతూ వచ్చినారు. రోగులై పడి ఉంటే వాళ్ళ వెళ్ళి చూసి ప్రార్థన చేసుకుంటున్నారు. ఇంకా అంత మాత్రమే కాదండి, వీళ్ళు ఆశీర్వదించబడడానికి కారణం ఏమిటంటే చెరసాలలో ఉంటే చెరసాల దగ్గరికి వచ్చినారు. చెరసాల అంటే ఏంటంటే జైలులో పడితే ఏం చేసినారంటే వీళ్ళని చూసి వచ్చారంట, ప్రార్థన చేసి వచ్చారంట. ప్రభువా తెలుసో తెలియకో తప్పు చేసి జైల్లో పడినారు, ఇలా మనస్సు మార్చు, వీళ్ళు మనస్సు మార్చి బయటికి తీసుకురా, ఆరోగ్యకరంగా మార్చు కుటుంబాన్ని. వీళ్ళు ప్రార్థన చేసేవాళ్ళండి. దేవుని పిల్లలు ఇదే, వీళ్ళే దేవుని పిల్లల గుణలక్షణాలు ఇదే. ప్రేమ కలిగిన తత్వం, చెరసాలలో వారి విడుదల కోసం ప్రార్థన, వాళ్ళ మారు మనసు కోసం ప్రార్థన, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడం ఇస్తూ ఉంటారు, ఆహారం లేని వారికి ఆహారం పెడుతూ ఉంటారు, రోగులు వాళ్ళు స్వస్థత కోసం దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏ ఒక్కరు నశించి నరకానికి పోకూడదని ప్రతి ఒక్కరి కోసం యేసయ్య వచ్చినాడు అందరికి తెలియజేస్తూ ఉంటారు. వీళ్ళు భూలోకంలో ఇంత గొప్ప పరిచయం చేశారు కాబట్టి వాళ్ళ పరలోకంలో దేవుని దగ్గర, తండ్రి అయిన దేవుని దగ్గర ఆ దేవుడు అంటా ఉన్నాడు, నా తండ్రి చేత ఆశీర్వాదించబడినావు, రండి మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. ఎంత గొప్ప ధన్యత. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో
నీవు నేను మనందరం కూడా వీటి లక్షణాలు కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. మరొక మాట అక్కడే రాయబడిన మాట చదువుతాను. మత్తయి సువార్తలోనే పిల్లల 25వ అధ్యాయంలో 36వ వాక్యంలో చూస్తాం. చెరసాలలో నాయక చెప్పాడు. అందుకు నీకు మంత్రులు అంటున్నారు, ప్రభువా ఎప్పుడు నువ్వు ఆకలి చూసి నీకు ఆహారం ఇచ్చింది వీళ్ళు అంటున్నారు. ప్రభు అంటున్నాడు, నాకు ఆహారం పెట్టారు, వస్త్రం లేదు, వస్త్రం ఇచ్చారు. నేను చెరసాలలో నన్ను చూడడానికి వచ్చాను. నేను రోజున ఏంటి నా దగ్గరికి వచ్చా అంటే ఉంటే వీళ్ళు అంటున్నారు, ప్రభువా ఎప్పుడు నువ్వు ఆకలి ఉంటే చూసి నీకు ఆహారం ఇచ్చావు, నువ్వు ఎప్పుడు ఆకలి ఉన్నావా, నేను ఎప్పుడు పెట్టావు నీకు ఆహారం అంటున్నారు. నువ్వు తప్పిలో చూసి ఎప్పుడు దాహం ఇచ్చుకుని, ఎప్పుడు పరమేశ్వరుని చూసి నిన్ను చేర్చుకుంటువి, దిగంబరి చూసి ఎప్పుడు బట్టలు ఇచ్చాము, ఎప్పుడు రోజు చూసి చెరసాల చూసి నిద్రపోచుకుని అని అడిగితే ఆ రాజు అంటున్నాడు, మిక్కి అల్పులైన ఈ నా సహోదరులకు ఒకరికి మీరు చేసింది కనుక నాకు చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా సహోదరులకు చేస్తే ఎవరు చేశారు? నాకు చేసినట్టు. ఇంకో మీ కన్నులు ఎదుట ఉన్నారు చూసారా? మీ కన్నులు ఎదుట ఉన్నటువంటి దేవుని స్వరూపంలో తయారు చేయబడినటువంటి మానవులను మీరు తయారు చేస్తారు. మీరు ఇస్తే భోజనాలు తయారు చేసి కొంతమంది తీసుకుని రైల్వే స్టేషన్లో కొంటా ఉంటారు. ఎంతో మంది వస్త్రం లేని వాళ్ళకి వస్త్రాలు తీసుకుని ఇస్తా ఉంటారు. ఇదంతా దేవుని ప్రేమ కలిగి చేస్తా ఉంటారు. నిజంగా ప్రభుని ఎదిగిన వారు ఈ మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. నూతన సంవత్సరంలో ఒక వ్యక్తిగా నేను మేలు చేయాలి, నా వంతుగా నేను ఒక వ్యక్తికి సహాయం చేయాలి, ఈ నూతన సంవత్సరంలో దేవుని చేత నేను ఆశీర్వాదం పొందాలి. దేవుని పిల్లలు దేవుని కలిగిన తర్వాత చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఉన్నారు, ఎడమవైపున ఉన్నారు, దేవునికి దూరంగా ఉండి హృదయంలో పాపాన్ని పెట్టుకొని, హృదయంలో చెడుగులాలు పెట్టుకొని, హృదయంలో అసహ్యకరమైన కార్యాలు పెట్టుకొని, కక్షలు భేదములు పెట్టుకొని, ఎన్నెన్నో హృదయంలో పెట్టుకొని ఎన్ని మంచి పనులు చేసినా బయటికి కనపడి దానివల్ల ఫలితం ఏమాత్రం ఉండదండి. హృదయంలో శుద్ధి లేకుండా, పాపాలు విడిచిపెట్టకుండా, అసూయ గుణం కలిగి, కక్ష గుణాలు కలిగి, భేదములు కలిగి, అందుకే మనం చూస్తాం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఎడమవైపు ఉన్నటువంటి వారు వారి లక్షణాలు కలిగి ఉన్నారు. ఏం లక్షణాలు అంటే జాగ్రత్తం కలిగి ఉన్నారు, అపవిత్రత కలిగి ఉన్నారు, కామకత్వంతో నిండిపోయినారు, వాయు వరుస లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా పిల్లల కామకత్వంతో జీవిస్తా ఉన్నారు. ప్రియులారా, అందుకే వాళ్ళు ఎన్ని చేసినా ఆ ఎడమవైపు ఉన్న వారిని నా తండ్రి చేత ఆశీర్వాదించబడ్డ వాళ్ళ రండి అనలేదు. అనకపోవడానికి కారణం ఏమిటి? వారి జీవితాలు ఏమున్నాయి? ఇద్దరు కొన్ని అక్కడ కనపడుతూ ఉన్నారు. కనపడుతున్నటువంటి వ్యక్తులందరినీ ఆయన పిలిచినాడు. పిలిచి కుడి వైపున కొంతమందిని చేర్చుకున్నాడు, ఎడమ వైపున కొంతమందిని చేర్చుకున్నాడు. అర్థం చేసుకోండి. కుడి వైపున కొంతమంది ఉన్నారు, ఎడమ వైపున కొంతమంది. ఇప్పుడు కుడి వైపున వారికి ఏమంటున్నాడంటే, నా తండ్రి చేత ఆశీర్వాదించబడిన వారు రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని చెప్పాడు. మరి ఎడమవైపు ఉన్న వారిని ఎందుకు అనలేదంటే వాళ్ళలో ఏముంది అంటే జాగ్రత్త ఉంది, అపవిత్రత ఉంది, కామకత్వం ఉంది. అంత మాత్రమే కాదండి, అక్కడ రాయబడినది విగ్రహాల అభిషాలు, ద్వేషులు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు ఎన్ని ఉన్నాయి వాళ్ళలో? అసూయ ఉంది వాళ్ళలో, కక్షలు ఉన్నాయి వాళ్ళలో, మత్తతలు, అల్లరితో కూడిన ఆట పాటలు ఉన్నవి. ఏమిటి? అల్లరితో కూడిన ఆట. వారి జీవితం అంతా అల్లరి చిల్లరిగా ఉన్నారు. ఆట పాటలు సమయం అంతా వృధా చేసుకుంటూ ఉన్నారు. సమయం గతించిపోతా ఉంటే సృష్టించిన సృష్టికర్త దేవుని ఆరాధించలేక ఆ దేవుని తెలుసుకోలేక ఇలా ఏమైపోయినారండి? లోకంలో కలిసిపోయినారు, లోకేచ్ఛలో ఉండిపోయినారు. అందుకే ఇక్కడ రాయబడినటువంటి మాట చూస్తాము. కాబట్టి
వీరంతా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. వీళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. కారణం ఏమిటి? వీళ్ళలో కక్షలు ఉన్నాయి, వీళ్ళలో భేదములు ఉన్నాయి, చెడు గుణాలు ఉన్నాయి. అందుకే అక్కడ రాయబడినటువంటి మాట చూస్తాము, వీరట దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోవాలని మీరు స్పష్టంగా చెప్పుతున్నారు. మరి ఇక్కడ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారు ఎవరండి? ఇక్కడ చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వాక్యం. తన కుడి వైపున గొర్రెలు ఎడమ వైపున మేకలను నిలవబెట్టెను. అప్పుడు రాజు తన కుడి వైపున వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. కుడి వైపున గొర్రెలు ఉన్నాయి, ఎడమ వైపున మేకలు. అర్థం చేసుకోండి. గొర్రెల మేకలు ఏదో వాక్యం చెప్తావు, జనాలు పశువులు పోవడానికి వ్యవస్థ. ఏదో గొర్రెల గురించి చెప్తున్నాం, మేకల గురించి చెప్తున్నాం. ఎహెజ్కేలు గ్రంథం 34-31 వాక్యం చూద్దాం. చదవండి పిల్లరా. ఎహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 31వ వాక్యంలో రాయబడినటువంటి మాట. ఎహెజ్కేలు గ్రంథం నేను మేపుచున్న గొర్రెలు మీరు మనుషులు. ఎవరంటండి? మనుషులు. ఈ గొర్రెలు ఎవరో కాదు, మనుషులకు మీరే అన్నాడు. గొర్రెలు గొర్రెలు గొర్రెలు, ఈ గొర్రెలు ఎవరో కాదు, ఈ మనుషులకు మీరే అన్నాడు. ఈ గొర్రెలు ఎవరు ఉన్నాయి? కుడి వైపున ఉన్నాయి. మేకలు ఎవరు ఉన్నాయి? ఎడమ వైపున ఉన్నాయి. ఎందుకు దేవుడు అలా వేరు చేసినాడు అంటే మేకలకు గొర్రెలకు వేరు చేశాడు. ఇవేమో మేకలేమో దేనికి సాదృశ్యం? సైతానికి సాదృశ్యం, అపవాది పిల్లలకు సాదృశ్యం. లోకంలో జీవిస్తున్నవారు, లోకేచ్ఛలకు జీవిస్తున్నవారు, లోక పద్ధతుల ప్రకారం జీవిస్తున్నవారు, శరీరాశ నేత్రాశ జీవగుణం కలిగి తమ శరీరాలను పతనం చేసుకుంటూ, పాపం చేస్తూ, జీవితాలు నాశనం చేసుకుంటూ, కుటుంబాలు నాశనం చేసుకుంటూ, సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ, నీతిగా యథార్థంగా బ్రతకవలసిన బ్రతకక అలా కామకత్వంతో జీవిస్తున్నటువంటి వ్యక్తులు ఎడమవైపు ఉన్నారు. వారికి ఏమైందంటే ఎడమవైపు ఉన్న వారికి అక్కడ రాయబడింది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 25వ అధ్యాయం 42వ వాక్యం. నేను 41వ వాక్యంలో చూస్తాం, శపింపబడిన వారు అన్నాడు. ఏమన్నాడండి? శపించబడిన వారు. 25వ అధ్యాయం 41వ వాక్యం మత్తయి శపించబడిన వారు, మేకలుగా మార్చబడినటువంటి వారిని, అనగా ఆ చెడు గుణాలు కలిగినటువంటి వ్యక్తులను దేవుడు ఏమో అంటున్నాడంటే శపించబడిన వారు. వారి జీవితాలలో ఏముందండి? శాపం ఉంది, వారి జీవితాలలో పాపం ఉంది. కారణం లోకేశ్వరం. అందుకే ఇంకొక మాట కూడా చూస్తాం, నన్ను విడచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అక్కడి వాళ్ళని నిత్యాగ్ని గుండానికి పోవాలి. అపవాదికి నిర్ణయం చేసిన పెట్టింది అది. అగ్ని కూడా అంటే మనుషుల కోసం తయారు చేయబడింది కాదు. కానీ మనుషులు యథార్థతను విడిచిపెట్టేసి, నమ్మకాన్ని విడిచిపెట్టేసి, పవిత్రతను విడిచిపెట్టేసి, పరిశుద్ధతను విడిచిపెట్టేసి ఏమైపోయినారట? దేవుని ఆజ్ఞను మీరి, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ, దేవుని వంతన పని చేస్తూ, దేవుణ్ణి దుఃఖాన్ని కలగజేస్తూ, దేవునికి బాధని కలగజేస్తూ, వాళ్ళ సంవత్సరాలలో వాడు జీవించిన కాలము సుఖభోగాలను ఉండిపోయి వారు ఏమైపోయినారంట? చివరికి అపవాదికి నిర్ణయం చేసి పెట్టినటువంటి నిత్యాగ్ని గుండానికి వాళ్ళు ఏమైపోతున్నారు? నీవు లేని మనం నిత్యాగ్ని గుండానికి పోవడానికి కాదు, ఇక్కడికి పిలువబడింది. ప్రభుత్వం తెలుసుకోవాలి, పరలోకం చేరాలి, ఆయన చేత ఆశీర్వదించబడాలి. దేవుడు పిలుస్తూ వచ్చినాయి. అయితే వీరు కూడా ప్రభు మాట్లాడినటువంటి మాటలు వింటా ఉన్నారు. ఏం మాట్లాడుతుందో చూడండి. కింద 42వ వాక్యంలో, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. వీళ్ళేం చేయలేదంట? ఏం చేసినారంటే భోజనం పెట్టలేదంటే. ఎవరు ఆకలి వారు కనపడతారు, భోజనం పెట్టిన అనుభవాలు లేవు. ఉన్నా కూడా లేదు, పోయిరప్ప అంటారు. ఉన్నా కూడా ఏమంటారు? మా పని ఇప్పుడు ఖాళీ లేమేమో, మీరు పోయామంటారు. ఆకలి ఉంటుందా కూడా. అన్న తర్వాత దప్పికొని ఎవరైనా ఉంటే వాళ్ళకి కనీసం దాహం కూడా నీళ్ళు ఉంటాయి, కానీ ఇవ్వరు. ఇంకా చూస్తాం, పరదేశం ఏంటి? మీరు నన్ను చేర్చుకో. పరదేశం ఎవరైనా వస్తే వాళ్ళు చేర్చుకోరు.
ఇంకొక మాట చూస్తాను, దిగంబరిని అంటే నాకు బట్టలు ఇవ్వండి. ఎవరైనా వస్త్రాలు లేక కనపడినట్టయితే కనీసం వాడుకునే వస్త్రాలు ఒక జతలో తీసుకపోయి, కొత్త అవసరం లేదండి, వాళ్ళు వాడుకునే అయినా అయ్యా నాకు 4 జతలు ఉన్నాయి, అదే ఒక జత వేసుకో అని తీసుకుపోయి ఇచ్చిన అనుభవాల్లో వారి జీవితం మొత్తం చూసినా కూడా కనపడలేదు. వారి జీవితం మొత్తం చూసినా కూడా కనపడలేదు. ఎన్నో సంవత్సరాలు గతించిపోతా ఉన్నాయి కానీ నీతి కార్యాలు వాళ్ళ జీవితంలో కనపడటం లేదు. మంచి పనులు ఒకటి కూడా కనపడటం లేదు. ఇంకా మనం చూస్తే రోగిని చెరసాల నుండి మీరు నన్ను చూడ ఎన్నోసార్లు ఎంతో మంది రోగులను పడతా ఉంటారు. కనీసం అయ్యా ప్రార్థన చేసుకో, టయానికి మాత్రం వేసుకో, సరిగా వండుకొని తిను, టయానికి నేను మీ గురించి ప్రార్థన చేస్తా, మా పాస్టర్ గారికి ప్రార్థన చేయమని చెప్తాను, వీరుంటే రండి ప్రార్థనకి రండి, దేవుడు బాగు చేస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమయం చూసుకొని రండి, పాస్టర్ ప్రార్థన చేస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు. మీరు రండి. ఇలా చెప్పిన వాళ్ళు లేవండి. వీళ్ళు ఎటువంటి అనుభవం అంటే రోగులు మనకేమిలే, మన పిల్లలు మనం అందరం బాగున్నాం కదా, మన కుటుంబం బాగున్నాం కదా, మన రక్త సంబంధికులు బాగున్నాం కదా, వాళ్ళు ఎవరు మనకెందుకులే. కొంతమంది పిల్లలు యాక్సిడెంట్ జరిగి ఉంటాయి, రోడ్ల మీద సాగు బతుకులు ఉంటారు, చివరిగా దాహం నిలబడుతూ ఉంటారు. కనీసం నీళ్లు కాపని కూడా పోరండి. ఎక్కడ కేసు అవుతుందో ఎక్కడ నీళ్లు కాపొచ్చండి, రక్తం జరగదు లేదని గుడ్డ తీసుకుపోయి కట్టొచ్చండి కాలిపోకుండా, కానీ సహాయం చేయండి. పిల్లలు ఎక్కడ కేసు పడితే ప్రాణాన్ని నిలబెట్టాలి. అది తెలియదా? ఎట్లా జరిగింది తెలియదా? చాలాసార్లు పిల్లరా చాలా మంది యాక్సిడెంట్ జరిగిందండి చూసి కళ్ళారా. అయితే చాలా నయ్యా వద్దు వెళ్తారు. మీరు ఏమనుకున్నా పర్లేదు, నా కన్ను ఎదురున్న మనకి కనపడితే నేను చూస్తా ఊరుగా ఉండలేదు. ఎందుకంటే నేను ప్రభు నమ్మకం ఉన్నాను, నా ప్రభు నాతో చెప్పినాడు, రోగులు అంటే నేను చూడవచ్చాను అన్నాడు. ఎవరిని? కుడివైపు ఉన్న వారిని. అటువంటి గుంపులో నేను కలవాలంటే ఇప్పుడు నా ముందున్నటువంటి ఈ పరీక్షలో నేనేం చేయాలా? గెలుపు పొందాలా? నా ముందున్నటువంటి సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా నాకు చేతనైన సహాయం నేను చేయాలా? ఎంతో మంది అంబులెన్స్ లో ఫోన్ చేసి అంబులెన్స్ ఎక్కించినారు. ఎంతో మంది గాయాల పాలైతే ఎవరైనా తీసుకెళ్ళి ఆ ఖర్చులను సించేసి కట్టు కట్టారు. ఎందుకంటే ఎందుకు మాట చెప్తున్నాడు ధైర్యంగా, ఇది నేను చేశాను కాబట్టి చెప్తున్నాను, దేవుడి వాక్యం చేయమంటుంది కాబట్టి చెప్తా ఉన్నాను. మనం వాక్యం నేర్చుకోవాలి, వింటబట్టి విని వదిలేయకూడదు. విన్న వాక్యం మనం పాటించాలి. ఏ వాక్యం వింటున్నామో అది మనం జరిగించాలి. వింటాము వెళ్ళిపోతాం దాని ఫలితం లేదండి. బడికి వెళ్తాడు పిల్లోడు, నేర్చుకొని ఇంటికాడ మళ్ళా రాసిస్తాడు, ఇది రాసిస్తాడు, ఉక్కును రాసిస్తాడు, కాకాలు రాసి అన్ని భాగమే రాసించే మన ఇంటికాడ తెచ్చేద్దు. అన్ని ఏం చేయాలా? మన వృద్ధాలు నేర్చుకోవాలి. నేర్చుకోకుండా రోజు పోయి వస్తున్నాడు అనుకోండి, ఏమాత్రం ఫలితం ఉందా? మన దేవుని సన్నిధికి వచ్చి ఏదో విషయం కొత్త విషయం నేర్చుకోవాలి, నేర్చుకున్న విషయం పాటించాలి, విడిచిపెట్టకూడదు. అందుకే ఎడవైపు ఉన్నటువంటి వారిలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, వారితో ప్రభువే మాట్లాడుతూ ఉన్నాడు. నేను రోగి నన్ను చూడ రాలేదు అంటా ఉన్నాడు. ఇంకా మనం చూస్తాం పిల్లరా, అందుకు ప్రభువా వారు అంటున్నారు 44వ వాక్యం, మేము ఎప్పుడు ఆకలి లేను, దప్పికొనుంటే, కలగేసి ఉంటా, దిగమరి ఉంటా, రోగి ఉంటా, చెరసాల ఉంటా, చూసి నీకు ఉపచారం చేయకపోతే ఎప్పుడు నువ్వు వచ్చినావయ్యా, మేమెప్పుడు చేయలేకపోయావు నీకు అంటున్నారు. నువ్వు ఎప్పుడు వచ్చినావయ్యా అంటే అక్కడ రాయబడింది 45వ వాక్యం. అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనా మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదు. అల్పులైన బిడ్డలకు మీరు చేయలేదు కాబట్టి నాకు. ఇప్పుడు దేవుడికి చేయాలంటే మనం ఎవరికి చేయాలి? మన కళ్ళు ఎదుగుతూ ఎవరైతే బీదలో ఉన్నారో, ఎవరైతే కష్టాల పనిలో ఉన్నారో, ఎవరైతే సమస్యలు ఉన్నారో వారికి ఏం చేయాలి? మనం చేతనైన సహాయం మనం చేయాలి. వాళ్ళకి చేయలేదు నాకు మీరు చేయలేదు అంటున్నాడు. పిల్లరా అంటే ఆయన రూపంలో తయారు చేసిన మనం ద్వేషించడానికి వీలు, దూషించడానికి వీలు, వాళ్ళు శపించడానికి వీలు లేదండి. వాళ్ళు దేవుని స్వరూపంలో తయారు చేయబడిన అందరూ కూడా ఈ రోజు ఒకరు తెలుసుకోలేదేమో ప్రభుని, ఈ రోజు ఒకరు దేవునికి దూరంగా ఉన్నారేమో, కానీ అంత మాత్రాన వారికి దేవునికి దూరస్తులు కాదు. దేవుడు ఒక సమయంలో వారిని నడిపిస్తారు. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. మా దేవుడు అందరూ ఇంటిపోతున్నారు. మాకు కాదు ఏ సైన్యంలో ప్రభు తెలుసుకొని ప్రభుని ఆరాధన చేస్తా ఉన్నారు. అర్థం చేసుకుంటున్నారు. ఎందుకు మాట చెప్తున్నానంటే
మొదటి వారు కడపని వారు అవుతున్నారు, కడపని వారు మొదటి వారు అవుతారని దేవుని వాక్యం సెలవిస్తాం. కాబట్టి ఇప్పుడు నువ్వు తెలుసుకోలేవు, ఇప్పుడు తెలుసుకోలేదు. ప్రభుని అంగీకరించు, ప్రభు చెప్పిన బోధన ముందుకు సాగిపో. శత్రువును సైతం ప్రేమించాలండి, ఇది దేవుని ప్రేమ. వీళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. ఇక్కడ వీళ్ళు చేసిన పని ఏంటి? అక్రమం, అన్యాయం చేస్తా ఉన్నారు, మోసంతో ఉన్నారు, కక్షలతో ఉన్నారు, భేదముతో ఉన్నారు, వాయు వరుసలైపోతున్నారు. ఎడమవైపు ఉన్నటువంటి మేకలతో పోల్చబడినటువంటి మానవులు, అయితే కుడివైపు ఉన్నటువంటి వారు చేసిన పని ఏమిటో చూస్తాం పిల్లరా. అక్కడే రాయబడిన మాట 5వ అధ్యాయంలో, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22వ వాక్యంలో వాళ్ళు ప్రేమ కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వాళ్ళు సంతోషం కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి జీవితం మొత్తం సంతోషమే, వారి జీవితం మొత్తం ప్రేమగుణమే. వారి ఇంట్లో ప్రేమగా ఉంటారు, బయటికి వెళ్ళిన ప్రేమగా ఉంటారు, వ్యాపారం దగ్గరికి వెళ్ళిన ప్రేమగానే ఉంటారు, ఉద్యోగం దగ్గరికి వెళ్ళిన ప్రేమగానే ఉంటారు. వాళ్ళు ఎక్కడైనా సంతోషంగా ఉంటారండి. ఇంట్లోనే సంతోషంగా ఉంటారు, సంఘంలో సంతోషంగా ఉంటారు, సమాజంలో సంతోషంగా ఉంటారు. వారి జీవితం ఏమో సంతోషకరంగా ఉంటుంది. ఎవరండి? తండ్రి చేత ఆశీర్వాదించబడటానికి సిద్ధపరచబడిన బిడ్డలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా వారి జీవితాలు మనం చూసినట్టయితే ఇంకా చూడండి పిల్లలు, 22వ వాక్యంలో రాయబడింది సమాధానం కలిగి ఉంటారట. ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉంటారట, అందరితో సమాధానం కలిగి ఉంటారట. ఎవరైనా తెలుసో తెలియక ఏదైనా పొరపాటు అడిగితే వాళ్ళకి క్షమించేస్తారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు తెలియక మాట్లాడినారు లేదు, తెలియక నన్ను అన్నారు లేని, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి క్షమించేస్తారట, అందరితో సమాధానం పడతారట. వాళ్ళ ఒకటి ప్రేమ కలిగి ఉంటారట. ఎవరండి? తండ్రి చేత ఆశీర్వాదించబడిన వారు. రెండవది ప్రేమ కలిగి ఉంటారు, సంతోషం కలిగి ఉంటారు. మూడవది సమాధానం కలిగి ఉంటారు. అందుకే వీళ్ళు మంచి పనులు చేయడానికి ముందుకు వెళ్తా ఉన్నారు. వస్త్రం లేకపోతే వస్త్రాలు ఇస్తారు, ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నం పెడతారు, దాహంతో ఉన్న వారికి దాహం తీరుస్తూ ఉన్నారు, రోగులుగా ఉన్నటువంటి చెరసాలలో ఉన్నటువంటి వారి కోసం ప్రార్థన చేస్తారు. రోగులుగా ఉంటే వాళ్ళ కోసం ఇది ప్రార్థన చేస్తారు. ఇట్లా చేస్తున్నటువంటి వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? ప్రేమ కలిగి ఉన్నారు. ప్రేమ ఉంటేనే కదండి చెరసాల దగ్గరికి వెళ్తారు. ప్రేమ ఉంటేనే కదండి వాళ్ళు ఏదైనా దెబ్బలు తాకితే, ఏదైనా గాయాలు పాలైతే వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తారు. సమాధానం కలిగి ఉంటేనే కదండి అందరితో కలిసిమెలిసి ఉంటారు. సంతోషంగా ఉంటేనే కదండి అందరితో నలుగురితో మాట్లాడగలిగేది. ఎప్పుడు చూసిన పాపడతారు, ఎవరు మాట్లాడతారండి? ఎవరు మాట్లాడే ఇష్టపడతారా? ఎప్పుడు దాన్ని చిన్నదాన్ని పెడతారు. ఏం మాట్లాడాలో భయమే. మాతో మాట్లాడగలరా, అని పంచుకోగలరా, అని చెప్పుకోగలరా? పిల్లరా, అయితే దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే, ఒకటి ప్రేమ కలిగి ఉండాలి, రెండు సంతోషంగా ఉండాలి, మూడవది సమాధానం కలిగి ఉండాలి. ఎప్పటి వరకు? ఒక జనవరి పూట ఒక్క రోజైనా, ఒక పండుగ రోజు ఒక్క రోజైనా, ఒక ఆదివారం పూట ఒక్క రోజైనా, జీవితాంతము ఇలా ఉండాలని దేవుని వాక్యంలో హెచ్చరిక. జీవితాంతము మరణం వరకు ఇలా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇలా ఫలించాలి అంటా ఉన్నాడు. ప్రేమలోకి ఫలించాలి, ఆత్మఫలం సమాధానకరంగా మీ సమాధానంలో ఫలించాలి. కొన్ని పండ్లు ఉంటాయి, కొన్ని పండ్లు పూర్తి రాకుండా రాలిపోతాయి, కొన్ని పండు వచ్చే ముందు పువ్వు పుట్టగా పువ్వు ఊడిపడిపోతుంది, అంటే పండు రాదు. ఇప్పుడు పండు జామ పండు కనుక జామ పండు రాదు, అంతమైన జామ పండు దాన్ని తినడానికి ఎవరు ఇష్టపడతారా? ఇది ఇంకా పండు సరిగ్గా పక్వానికి రాలేదే, ఇది తినడానికి సరిపోదే, దాన్ని ఎవరు కొనడానికి కూడా ఇష్టపడతారా? అసలు తెంపడానికి ఇష్టపడతారా? చెట్టుని కొన్ని చెట్టులు ఎండిపోతా ఉంటాయి. దానివల్ల ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఫలించాలి. ఎలా? ఉపయోగపడినట్టుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు రాలిపోయే పండుగ ఉండకూడదు, పనికిరాని పండుగ ఉండకూడదు. పనికి వచ్చే పాత్రను వాడబడాలి. పనికి వచ్చే పాత్రను వాడబడాలంటే నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, నువ్వు సంతోషకరంగా ఉండాలి, నువ్వు సమాధానకరంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ రాయబడింది దీర్ఘశాంతము. శాంతం లేదు, దీర్ఘశాంతం లేదండి. దీర్ఘశాంతం, శాంతం మనకి చెందడానికి ముగ్గురు ఉంటుంది. ఇలా ఉండకూడదండి, దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి. ఇలా మన ప్రభు ఉన్నాడు, మనం కూడా అలా ఉండాలని ప్రభు చెప్తా ఉన్నాడు. ఇంకొక మాట అక్కడే రాయబడింది దయాలోకం. దయ కలిగి ఉండాలి. ఈ గుణ లక్షణాలు మనకు ఉండాలని ప్రభు మాట్లాడుతాం. ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి రోజున
నువ్వు దయ కలిగి జీవించాలి, నువ్వు ప్రారంభించాలి. ఈ సంవత్సరం అంతట్లో నువ్వు ఈ దయ లక్షణాన్ని కలిగి జీవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఒకటి, నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. రెండవది, నువ్వు సమాధానం కలిగి ఉండాలి. మూడవది, నువ్వు సంతోషంగా ఉండాలి. ఇంకొక మాట అక్కడే రాయబడిన మాట, దీర్ఘ శాంతం కలిగి ఉండాలి. నువ్వు దయ కలిగి జీవించాలి. అంత మాత్రమే కాదండి, మంచితనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తమలోని ప్రభువుని మహిమపరచుదాం. హల్లెలూయా. మంచితనం కలిగి ఉండాలి. పిల్లరా, మంచితనం ఎలా వస్తుంది? ఎలా దొరుకుతుంది? శనివారం ఏమైనా సంతకాలు నమ్ముతారా మంచితనాన్ని? కాదండి, మన జీవితంలోనే ఇది అలవర్చుకోవాలని దేవుడు కోరుతాడు. నువ్వు మంచి గుణాలు కలిగి జీవించాలని దేవుడు కోరుతాడు. నువ్వు మంచితనం కలిగి జీవించాలి. మార్పు వాళ్ళని ఆటోమేటిక్గా దేవుడే చేస్తాడు. కఠిన హృదయాలను సైతం మారుస్తాడు దేవుడు. కానీ నువ్వు ఉండవలసిన లక్షణం ఏంటి? మంచితనం. వీరైతే మంచితనం లేరు, ఎడమవైపు ఉన్నవారు ప్రేమ కలిగి లేరు, అసూయ కలిగి ఉన్నారు. అందుకే వారికి ఏముంది? నిత్య నరకాగ్ని ఉంది. ప్రేమ కలిగి జీవించిన వారికి, సమాధానం కలిగిన వారికి పరలోకము అనగా మోక్షము. తండ్రి చేత ఆశీర్వదించబడిన వారి లిస్టులో వారు ఉన్నారు. క్షమించబడిన వారి లిస్టులో ఉన్నట్టు ఎవరు? ఇక్కడ మంచితనం లేకుండా జీవించిన వ్యక్తులు. ఇంకా అందుకు మాట నేను జ్ఞాపకం చేస్తాను పిల్లలు. అక్కడే ముగిస్తారు. ఇక గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 22వ వాక్యంలో చూస్తాము. మంచితనం కలిగి ఉండాలి. ఇంకోటి, విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం, ప్రభు మీద విశ్వాసం కలిగి ఉండాలి. ఎందుకంటే నా దేవుని ద్వారా నేను సమస్తం సాధ్యం చేసుకున్నాను. నాకైతే అసాధ్యమే, కానీ నా దేవునికి సమస్తము సాధ్యమే. ప్రభు మీద విశ్వాసం ఉంచాలి. ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చిన వాళ్ళు నా దేవుడు తొలగిస్తాడు. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ప్రభువా నీకే అప్పచెప్తున్నాను. విశ్వాసంతో ప్రభువుని అడగాలి. నమ్ముటని వలనైతే నమ్మడానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని తెలియజేస్తుంది. ఎట్టి రోగమైన దేవుడు బాగు చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది ఎట్టి రోగమైన, కుదరని రోగమైన, మరణావస్థలో పడి ఉన్న డాక్టర్ చేతులు ఎత్తేసిన దేవుడు బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. విశ్వాసము ద్వారా నువ్వు ప్రార్థన చేస్తావు. విశ్వాసం అనేది కలిగి ఉండాలి. నువ్వు విశ్వాసం ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు. ఈ కొండగా సముద్రంలో పడిపోతుంది. ఇప్పుడు చెప్పండి, ఆవగించేంత విశ్వాసం ఉంది అనుకోండి మనసులో, ఎన్ని కొండలు సముద్రంలో పడాలి? ఎన్ని పడాలని? అన్ని పడిపోవాలి. కానీ అంత కూడా లేదు. అంత కలిగి ఉన్నమాట. ఆవగింజ ఎంత ఉంటుంది? ఆవగింజ ఎంత ఉంటుంది? ఆవగింజ చూసినారా ఎప్పుడన్నా? ఎంత చూపించండి, చేతితో చూపించండి. ఎంత ఆవగింజ ఎంత పోయినట్టుగా? ఎంత పోయినట్టుగా? ఎంత పోయినట్టు చెప్పాలి. చూపించండి, చేతితో చూపించండి. మరి అంత సన్నగా ఉంటుంది. అంత విశ్వాసం ఉంటే చాలండి నీకు. ఈ పంట ఇలా సముద్రంలో పడిపోతుంది. అంటే నీ సమస్య ఏదైనా కావచ్చు, అంత విశ్వాసం నీ దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తే నీ సమస్య తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే అంత విశ్వాసం ఉంటే చాలు దేవుని మీద నీకు. నా దేవుడు నన్ను తప్పిస్తానని, విడిపిస్తానని, అంత ఆవగింజంత విశ్వాసం. చూడడానికి చాలా చిన్నదే కానీ అందులో ఆవగింజ లోపల గ్యాప్ ఏముండదండి. ఆవగింజ లోపల మొత్తం పిండి చేత నింపబడి ఉంటుంది. ఇప్పుడు బెలూన్ ఉంది, బెలూన్ లోపల ఏముంది? అంత గాలి. అంత లోపల ఇప్పుడు ఏదైనా బాక్స్ లోపల అంత ఓపెన్ ఉంటుంది, ఏదైనా గాలి. కానీ ఆవగింజ లోపల మొత్తం పిండి చేత ఉంటుంది, మొత్తం పిండి ఉంటుంది. ఒక్క రవ్వ కూడా గాలి పడడానికి కూడా ఉండదు, గ్యాప్. అర్థం చేసుకున్నాం. అట్లా పూర్తిగా నిండు విశ్వాసంతో ఉండాలని దాని అర్థం. ఆవగింజంత విశ్వాసం ఉంది. పూర్తిగా విశ్వాసం చేత నువ్వు నింపబడాలి. నా దేవుని ద్వారా నేను సాధిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతట్లో, గతించిన సంవత్సరం ఏమో, ఈ సంవత్సరంలో నేను విశ్వాసంగా నేను నిలబడాలి. నేను మంచితనం కలిగి నేను జీవించాలి, ప్రేమ కలిగి నేను జీవించాలి, సంతోషకరంగా నేను ఉండాలి, సమాధానం కలిగి నేను ఉండాలి. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలా ఉండాలి అని నిర్ణయం తీసుకుంటే ఎంతో మంచిది. ఎందుకు మాట నేను తొందరగా ముగిస్తాను. అక్కడే రాబడి సాత్వికమును ఆశా నిగ్రహం. కొంతమందికి నిగ్రహం లేదు. ఒక ఆలోచనలు ఉన్నాయండి. ఓ 10 నిమిషాల వరకు కొంత ఆలోచన తర్వాత దాటిపోయినారనుకోండి, మళ్ళా లోపం ఆలోచన. ఇలా ఉండకూడదండి. కానీ ఒకటి ఆలోచన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్ముట నీ వలన నమ్మని సమస్తము సాధ్యమే. మన ప్రభు మీద ఆధారపడితే చాలు, ఆయనే సహాయం చేస్తాడు. నీకు కావాల్సినది ఆయనే
సిద్ధపరిచిస్తాడు. అందుకే రోమిలకు రాసిన పత్రిక 8:28లో దేవుని ప్రేమించు వారి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం సమకూడు జరుగుతుంది. ఆయన పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. తన సన్నిధిలోకి మిమ్మల్ని అందరినీ పిలిచినాడు, నన్ను పిలిచినాడు. దేవుని మాట మీతో వినిపిస్తా ఉన్నాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన అంటున్నాడు, దేవుణ్ణి ప్రేమించు వారికి తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం కూడా సమకూడి ఆయన జరిగిస్తామన్నాడు. సమకూడి అన్ని జరిగించేవాడు ఆయననే. మనకు అవసరం అక్కడ ఏమో అన్ని జరిగించుకుంటూ పోతా ఉన్నాడు. ఈ సంవత్సరం అడుగు పెడతాం అనుకున్నాం. కానీ దేవుడు ఏం చేశాడు? సమస్తం సాధ్యం చేసి సజీవులు అక్కడ బ్రతికించి ముందుకు దాటింపజేస్తా. ఆ దాటించిన దేవుని మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి, స్తుతించాలి, గణపరచాలి. అయ్యా, నూతన సంవత్సర దయా కిరీటం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ సంవత్సరంలో అడుగు పెట్టించినందుకు నీకు వందనాలు. నిజంగా ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయినారు, మట్టికి మంది అయిపోయినారు, ఎన్నో శ్రమల ఊపిలో చిక్కుకొని మరణవస్థలో ఉన్నారు, అనారోగ్య సమస్యలు ఉన్నారు. నన్ను ఆరోగ్యకరంగా మార్చి నీ సన్నిధిలో నిలబెట్టినావు, నీకు వందనాలు. నా బ్రతుకు దినం కృపాక్షేమం నా ఇంట్లో వచ్చినట్టు నన్ను ఆశీర్వదించాయి. నీ ఆశీర్వాద బలం చేత నా కుటుంబాన్ని కాపాడాయా, ఆ బలం నుండి తప్పించయ్యా. ఈ సంవత్సరం అంతా నీ జీవన చక్రం నింపాయా. ఒక్క వాగ్దానం చేయగలరు. ఈ సంవత్సరం అంతలో భక్తులైనటువంటి అబ్రహాము జీవితంలో ఒక వాగ్దానం చేసినాడు దేవుడు. ఏ వాగ్దానం అంటే, అసూపించి దేశానికి తీసుకెళ్తాను, అందులో ఆకాశ నక్షత్రంలోనే నీ సంతానాన్ని నేను చేస్తాను. ఎలా సాధ్యమవుతుంది? పిల్లలే లేరు, దగ్గర 100 సంవత్సరాలు అయింది, ముసలోడు అయిపోయినారు, ముసలాం అయిపోయింది. పిల్లలు ఎలా కలుగుతారు? స్త్రీ ధర్మం నిలిచిపోయింది. డాక్టర్లు సైతం చేతులు ఎత్తేసినారు, ఇక సంతానం కలగదు అని చెప్పేసినారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆకాశ నక్షత్రాలు మీరు చూడు, అట్లా చేస్తాను నీ సంతానం అన్నాడు. ఇప్పుడు ఎలా మరి? ఆకాశ నక్షత్రాలు ఎన్నుంటాయి? లెక్కేసారండి. ఇప్పుడు లెక్కేసి తరుగుతుందా? ఇన్ని చెప్పగలమా? కానీ అంతమంది సంతానం నీకు ఇస్తానన్నాడు. కానీ అబ్రహాం అయితే గుడికి రంగేశాడు. ప్రభువా, చెప్పింది దేవుడు నువ్వే, మాట చెప్పింది నువ్వే, కానీ నువ్వు చెప్పినావు అంటే ఖచ్చితంగా జరిగిస్తావు. నా వల్ల కాదు, కానీ నీ వల్ల ఖచ్చితంగా సాధ్యమవుతుంది, ఏదైనా చేస్తావు అని నమ్మేశాడు. అందుకే దేవుడు నీతిగా ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాం వాగ్దానం ఇచ్చి 100 సంవత్సరాలప్పుడు దేవుడు ఏం చేశాడు? గర్భఫలాన్ని ఇచ్చాడు, ఇస్సాకుని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇస్సాకుని ఇచ్చాడు. ఎంత గొప్పదాన్ని! దేవుడు ఇచ్చిన దేవుడు మాట చెప్పేవాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. ఎలా? ఒక్క మాట దేవుడు చెప్తే నమ్మినాడు గట్టిగా. వాగ్దానం చేసిన దేవుడు, చెప్పిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నాకు జరిగిస్తాడు. నమ్మకం పెట్టినాడు దేవుడి మీద. నువ్వు నేను మనందరం కూడా ఈ సంవత్సరంలో ప్రభువా ఒక్క వాగ్దానం చేయి, ఒక వాగ్దానం నాకు, ఆ వాగ్దానాన్ని నా జీవితంలో జరిగించు. నీ వాగ్దానాన్ని పొందుకోవడానికి, ఆ ఆశీర్వాదకరంగా మార్చబడటానికి నాకు నువ్వు సహాయం చేయి. నేను బలహీనున్నే, తప్పిపోయిన వాడినే, దూరం అయిపోయిన వాడినే, నన్ను క్షమించు. నీ రక్తంలో పాపక్షమాపణ లేదు. నీ రక్తంతో నన్ను నా పాపం నుండి కడిగివేసి, తెలుసో తెలియకో ఇప్పటివరకు సమయంలో వ్యర్థం చేసుకున్నాను ఎంతో సంవత్సరాలు. కానీ ఈ సంవత్సరం నీకోసం పనిచేస్తాను, నీకోసం బ్రతుకుతాను, యథార్థంగా జీవిస్తాను, నమ్మకంగా బ్రతుకుతాను. ఒక తీర్మానం తీసుకుంటారా? చిన్న ప్రార్థన తీసుకుంటాను. నేను 5-10 నిమిషాలు కాంతా కార్యక్రమం ముగిస్తాం. త్వరగా ముగిస్తాం. ఒక తీర్మానం, ఈ రోజు యథార్థంగా బ్రతుకుతాను, ఈ సంవత్సరంలో నమ్మకంగా బ్రతుకుతాను అన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే నిజంగా తండ్రి, ఆ శపించబడిన వారిలో లిస్టులో మేమున్నాం, మాకు అది వద్దు. ఆ శాపకరమైన జీవితం మాకొద్దు, ఆ పాప సంబంధమైన జీవితం మాకొద్దు. అయ్యా, నీ చేత ఆశీర్వాదించబడిన లిస్టులో మాకు కావాలి. ఆ ప్రభువైనా ఆ పరలోకాన్ని స్వతంత్రించుకునేది మాకు కావాలి. ఈ లోకంలో అసూయ, కక్షలు, భేదం ఇట్లలో ఉన్నా మేము అయినా వద్దు, విడిచిపెడతాను. ఈ రోజు పూర్తిగా నీ కోసం బ్రతుకుతాను అన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ రోజు నుండి దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుతాను, దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా పవిత్రంగా జీవిస్తాను, నేను ఆశీర్వదించబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నా కుటుంబం ప్రతి సమస్య నుండి బయటికి రావాలి అన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడు చేస్తాను. పైకి చూపిస్తాను, ప్రార్థన చేస్తాను.
నీ కుడి హస్తాలు పైకి చూపిస్తే నీ గురించి నేను ప్రార్థన చేస్తాను. కుడి హస్తాలు అలా చూపిస్తే నీ గురించి ప్రార్థన చేస్తాను. అందరూ కళ్ళు మూసుకుని అలా ఉంది ప్రార్థన కుడి హస్తాల పైకి ఆకాశం వైపున్న దేవుని చేరుతున్నారు. ప్రభు నా చేయి పట్టుకో, నా కుటుంబాన్ని లేవనెత్తు, నన్ను బలపరచు, నా కుటుంబం మేలు జరిగించు, అప్రబాలను విడిపించు, అనారోగ్య సమస్యలను విడిపించు. అయ్యా నాకు సహాయం. ఈ సంవత్సరం నీ ఆశీర్వాదం మేము పొందుకోవాలి, నీ దీవెనలు మేము పొందుకోవాలి. మాకు సహాయం. తెలిసి తెలియక చేసిన ప్రతి పాప దోషం క్షమించు. అయ్యా ప్రతి దాన్ని ఒప్పుకొని విడిచిపెడుతున్నాం. ఈ రోజు నుండి యథార్థంగా నమ్మకంగా పెడుతున్నాం. నాకు సహాయం. చిన్న ప్రార్థన. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు తీర్మానం తీసుకుని ఆస్తులను మీరు బలపరచండి, కుటుంబాలను దీవించండి. వారు చేయి పట్టుకొని మీరే ఆత్మీయంగా ముందుకు నడిపించండి. ప్రతి గీడును విడిపించమని, ప్రతి అప్రమాదాలను విడిపించమని, ప్రతి అనారోగ్య సమస్యను విడిపించమని, ప్రతి శాపమును విడిపించమని, ప్రతి బంధకాలను విడిపించమని యేసు నామమున అడుగుతున్నాను. అయ్యా వారికి మంచి ఆరోగ్యం, మంచి క్షేమాన్ని దయచేయండి. రాబోదినాల్లో ఉన్నతమైన స్థితిలో కుటుంబాన్ని దయచేయండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరూ పిల్లలు మనము అలానే మోకరించి మన దేవుని ఆరాధన చేత ప్రభువా ఈ శరీరాన్ని బట్టి నీకు వందనాలు. మా మధ్యలో రక్త మాంసం అయ్యా ధరించుకొని వచ్చి 33 సంవత్సరాల లోకంలో ఉండి మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు, మేము పొందవలసిన శిక్షణంతా మీరు భరించినందుకు నీకు వందనాలు. నిజంగా మేము చేసిన తప్పులు బట్టి మాకు శిక్ష పడాలి, కానీ మా శిక్షణంతా మీరు మోసినారు. ఆ శిలువలో 3000 మంది వేలాడబడి దివ్యుల గాయాలు పొంది అయ్యాల చేతుల్లో, కాళ్ళలో, ప్రభు పక్కలో, తలపైన ఉన్న కిరీటం, ఈ పనులు నాగలే సాధారణ దున్నపడింది. కేవలం మేము చేసినాం ప్రతి తప్పు, ప్రతి పాపానికి. అయ్యా మాకు అర్థమైంది, అయ్యా మా కోసం మీరే వచ్చిన దేవుడు. అయ్యా మా తప్పులు, మా పాపములు మన్నించి క్షమించినందుకు నీకు వందనాలు. అయ్యా రక్షించినందుకు నీకు వందనాలు. నీ బిడ్డగా మార్చుకున్నందుకు నీకు వందనాలు. దేవుని ఆరాధన చేద్దాం. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ఆరాధన తండ్రి దేవానికి స్తోత్రం ఉండే పాపం నుంచి దుర్మార్గం మా జీవితాలను ప్రభువానైనా మార్చినందుకు నీకు స్తోత్రం. మేము మీరు వెతికి రక్షించినందుకు పొందాలి. నీతి ముందు పరిశుద్ధులు మీ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచినందుకు స్తోత్రాలు. విలువైన మీ శరీరాన్ని మా కోసం ప్రభువానైనా అయినా వారు ప్రభు వారందరూ అవమానపరుస్తున్నా సరే మౌనంగా ఉండిపోయినారే. శరీరం ఎన్నో బాధలు పొందారు. నిజంగా మాకు తగలవలసిన ప్రతి దెబ్బను, ప్రతి అవమానాన్ని మీరు భరించినారు. మమ్మల్ని రక్షించుకోవచ్చు, మాకు ఉచితంగా రక్షించినారు. అందుకే వందనాలు. ఏమిచ్చి నీ రుణం మేము తీర్చుకోగలనాయా? ఎంత గొప్ప త్యాగం చేసిన, ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన దేవునికి ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను. నా హృదయంలో వచ్చే చిన్న స్తుతి ఆరాధన ప్రభు అయిన యేసు నామమున సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరొక ప్రార్థన. Gracias.
మీ అడుగుదల వల్ల సాఫ్ట్గా బతకాలనుకుంటుంది తండ్రి ప్రేమ ఇష్టపడబడి కొందరు విశ్వసించిన ప్రేమ బట్టి నాకు మనం రక్షించుకునే ఇక్కడ చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా మంచి ఆలోచించిన ఆవులు ప్రభుత్వాలైన తండ్రి అయ్యా కేవలం నా కోసం ఈ భూమిని తెచ్చుకుంటూ గొప్ప దేవ ఈ కొందరం కోసం వస్తుంది నన్ను రక్షించడం కోసం నేను తండ్రి అయ్యా శివులో 3 మేకల మధ్య వేలాడదేవుడిని దేవానికి కేవలం నా కోసం నా పాపం కోసం మీరు నేను తండ్రి శివులో రక్తం కలిసిన దేవానికి పొందాలండి నా తల్లి గారికి నా తల్లి మంచి ఆరోగ్యాన్ని పొందడం ఆవులు ప్రభుత్వాలైన తండ్రి అయ్యా ఆవులు ప్రభు రక్షణ కూడా చెప్పులకు చూపించినప్పుడు కనుక మీకు బాప్తిజం తీసుకుని మీరు రక్షించుకుని ఆచార్య నా పట్ల నా కుటుంబం చేసినందుకు మీ వందనము పెద్ద కృప చూపించావయ్యా నా పట్ల పెద్ద మేలు చేసావయ్యా నా పట్ల అయ్యా మీకు వందనము 3 గంటల జీవితాన్ని శిబిరింపజేసిన దేవాలయం వందనము దేనికి పనికిరాని నన్ను పనికొచ్చే పాత్రగా మార్చుకున్న దేవాలయం వందనము మీరు సహాయం చేయండి నా మీరు అవునైనా మీరు నేను శివులో 3 మేకల మధ్య వేలాడి మీ రక్తం అంతా కూడా మీరు ఉంచుకోకుండా కేవలం నా కోసమే ఖర్చుతుంది మీ కొందర మొత్తానికి ఇన్ని చేసి మీకు ఏమి నా హృదయం నుంచి వచ్చే కొద్ది స్థితి ఆడడం మీ బంగారు పాలనకి సమర్పించుకుంటున్నాను తండ్రి ప్రభు శరీరం మన మధ్య అలానే కనిపిస్తుంది ప్రార్థనలో ఉందా? ప్రభు శరీరాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని మీ కొరకైనా నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయదని చెప్పాను. మన ప్రభు శరీరం తీసుకోబోతున్నాం. ఎవరైతే నమ్మి బాప్తిసం పొంది రక్షించబడినారు, ప్రభువే మహిమ వీడి లోకానికి దిగి వచ్చినాడు, శరీరాన్ని ధరించుకుని వచ్చినాడు, మన కోసం శిలువలో 3 మేకల మధ్య వేలాడదీయబడి నలగొట్టబడి మన కోసం వచ్చినాడు.